Hey guys, welcome to video class. మనం లాస్ట్ వీడియోలో క్లాసికల్ థియరీ ఆర్ ట్రెడిషనల్ ఆర్గనైజేషనల్ థియరీ అండ్ అందులో ఉన్న సబ్ థియరీస్ లైక్ సైంటిఫిక్ థియరీ, అడ్మినిస్ట్రేటివ్ థియరీ అండ్ బ్యూరోక్రటిక్ థియరీ చూసాము. సో నవ్ లెట్ us see the second type. Second type is neoclassical or human relations organization theory. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను హ్యూమన్ రిలేషన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో. బికాస్ హియర్ మనం వీఆర్ కన్సిడరింగ్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ మెషిన్స్ హియర్. ఎంప్లాయీస్, ఒక కంపెనీ ఎంప్లాయీస్ని ఒక మెషిన్ లాగా చూస్తున్నారు ఇన్ ద ప్రీవియస్ థియరీస్. సో దట్ గేవ్ రైస్ టు దిస్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్గనైజేషన్ వేర్ మేజర్ కాన్సన్ట్రేషన్ ఈ థియరీస్ ప్రపోజ్ చేసిన రీసెర్చర్స్లో హ్యూమనే, ఎంప్లాయీసే, ఎంప్లాయీ రిలేషన్షిప్సే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో లెట్ us see what is a neoclassical theory. The neoclassical theory originated from findings of famous Hawthorne experiments conducted by Elton Mayo. Elton Mayo ane person is the pioneer who conducted experiment called as Hawthorne experiment. Indulo 4 sub experiments unnayi. 4 sub experiments. Dani through ఈయన కొన్ని principles propose చేశాడు. It developed with the human relations movement. సో హ్యూమన్ రిలేషన్ మూమెంట్ అనమాట. అంటే వెన్ ఒక కొన్ని ఇయర్స్ టుగెదర్ వెన్ హ్యూమన్ ఆర్ బీయింగ్ ట్రీటెడ్ లైక్ మెషిన్స్, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ నాన్ కన్సిడరేషన్ ఫీలింగ్ నుంచి వచ్చిన కాన్సెప్టే ఇదనమాట. సో ఇట్ డెవలప్డ్ ఇన్ హ్యూమన్ రిలేషన్స్ మూమెంట్. అప్పుడు హ్యూమన్ రిలేషన్స్ మూమెంట్ అనేది వచ్చింది వెన్ దే వర్ బీయింగ్ ట్రీటెడ్ లైక్ మెషిన్స్. ఓకే, so the neoclassical school focuses attention on human beings and their behavior in the organizations. Okay, so employees and వాళ్ళ behavior will vary from person to person. It depends on the perception of the person. Perception అంటే how we are looking at something. ఒక situation జరిగింది, I look at it differently, the other person will look at it differently. Yes or no? So perception అంటే మనం ఒక దాని గురించి ఏమనుకుంటున్నాము అని. సో మన పర్సెప్షన్ బేసిస్లో మన బిహేవియర్ మారుతోంది. ఓకే, సో ఈ నియో క్లాసికల్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ దేర్ బిహేవియర్ అంట. ఓకే, సో ఇట్ బిలీవ్స్ దట్ హ్యూమన్ బిహేవియర్ ఇన్ ఆర్గనైజేషన్స్ ఈజ్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫార్మల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫార్మల్ రిలేషన్స్. ఓకే, సో మరి హ్యూమన్ బిహేవియర్ మనం ఇది మొత్తం ఓవరాల్గా కంప్లీట్ సబ్జెక్ట్ చూడట్లే. బిహేవియర్ అనేది ఓన్లీ ఈ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నాం. సో ఆర్గనైజేషన్స్లో దేనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుందంట బిహేవియర్ మేజర్గా? ఫార్మల్ రిలేషన్స్ అంటే నీ బాస్కి నీకు ఉండే రిలేషన్షిప్, ఓకే, యాజ్ వెల్ యాజ్ నీ కొలీగ్స్తో నీకు ఉండే రిలేషన్షిప్, యాజ్ వెల్ యాజ్ నీ సబార్డినేట్స్తో ఉండే రిలేషన్షిప్, లేదా నీ కస్టమర్స్తో ఉండే రిలేషన్షిప్, ఓకే, లేదా నీ సప్లయర్స్తో, నీ వెండర్స్తో, ఓకే, వీళ్ళందరు డిస్ట్రిబ్యూటర్స్తో, వీళ్ళందరితో ఉండే రిలేషన్షిప్ ఇస్ ఫార్మల్ రిలేషన్షిప్. ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫార్మల్ రిలేషన్స్ ఆల్సో అంట. అంటే ఇన్ఫార్మల్ రిలేషన్స్ అంటే ఏం చెప్పాను? సోషల్ నీడ్స్, పర్సనల్ నీడ్స్ సాటిస్ఫై చేసుకోవడానికి మనకు ఫామ్ అయ్యే రిలేషన్స్ ఇవి. లైక్ ఫ్రెండ్, ఒక కొలీగే నీకు వేరే అదర్ టీమ్ మెంబరే నీకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేదా క్లోజ్ పర్సన్ అయి ఉండొచ్చు, విత్ హూమ్ యుల్ షేర్ ఎవ్రీథింగ్. ఓకే, సో అలాంటి రిలేషన్స్ ఇన్ఫార్మల్ రిలేషన్స్. సో ఎల్టన్ మేయో ఈజ్ ద పయోనీర్ అంటే ఫస్ట్ పర్సన్ హూ స్టార్టెడ్ సంథింగ్. అండ్ మేరీ పార్కర్ ఫాలెట్, ఈవిడ, అండ్ దెన్ డాగ్లస్ మెక్గ్రెగర్ అతను, అండ్ రాత్లిస్ బర్జర్, డిక్సన్, డ్యూయి అండ్ లెవిన్ ఎక్సెట్రా, వీళ్ళందరూ ఆర్ ద కాంట్రిబ్యూటర్స్, ఆర్ ద రిసర్చర్స్ ఇన్ టు దిస్ హ్యూమన్ రిలేషన్స్ థియరీస్. ఓకే, were the main contributors that led the development of human relations movement, where human లేదా employees got shifted from liability side to asset side in our accounts. So now they are being treated like assets to a company. Okay, principles of the neoclassical approach. మరి దాని principles ఏంటి? It is individual,
ఓకే, ఆబ్వియస్లీ బికాస్ బిహేవియర్ మారుతుంటుంది ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఓకే, దెన్ వర్క్ గ్రూప్. సో గ్రూప్ బిహేవియర్, ఇండివిజువల్ బిహేవియర్ స్టడీ చేస్తాం యాజ్ వెల్ as group behavior because every organization these days is working in teams and groups. So definitely we will study about the group behavior. Then participative management. So what is participative management? Managers ante they are the people who will manage things in a company, but participative management ante sometimes being a manager they'll also become a part of your team, they'll also work along with you. So that is called as participative management. So ఈ 3 principles వీళ్ళందరి కాంట్రిబ్యూషన్స్ నుంచి మనకు వచ్చాయి, ప్రిన్సిపల్స్ ఆఫ్ నియో క్లాసికల్ అప్రోచ్. ఓకే, సో లెట్ us see in detail. Yeah, so characteristics or features of neoclassical or human relations organizational theory. So characteristics చూద్దాం. The business organization is a social system. So ఇక్కడ కంపెనీని ఎలా చూస్తున్నారు, ఇంతకుముందు ఏంటి క్లాసికల్ అప్రోచెస్లో ఎంప్లాయీస్ వర్ ట్రీటెడ్ లైక్ మెషిన్స్, బట్ హియర్ కంపెనీనే దే ఆర్ లుకింగ్ ఎట్ కంపెనీ ఇట్ సెల్ఫ్, బిజినెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ social system. It means what? It is a group of people from the society. So they come together, work for a single goal for mutual benefit. Okay. The next, human factor is the most important element in the social system. Obviously, humans are given major importance along with the organizational goals. Okay, then next, it revealed the importance of social and psychological factors in determining the worker productivity and satisfaction. So you're working on something, you're producing something, when you have this, what is this? Satisfaction. So work satisfaction, job satisfaction ఉన్నప్పుడు నువ్విచ్చే కాంట్రిబ్యూషన్ వేరేలాగా ఉంటుంది. యూ విల్ వర్క్ టువర్డ్స్ కంపెనీ విత్ లాయల్టీ, విత్ కమిట్మెంట్ అండ్ బిలాంగింగ్నెస్. సో ఇన్ దాట్ కేస్ this will keep increasing, productivity will keep increasing when each and every one, ప్రతి ఒక్క ఎంప్లాయీ ఒక కంపెనీ నుంచి 100% కమిటెడ్గా వర్క్ చేస్తే జస్ట్ ఇమాజిన్ ద సక్సెస్ ఆఫ్ దట్ కంపెనీ. ఓకే, సో దట్స్ ద రీజన్ వై దీస్ కేమ్ ఇన్ టు పిక్చర్. సోషల్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్, దే విల్ ఓన్లీ డిటర్మైన్ ద వర్కర్ ప్రొడక్టివిటీ అండ్ సాటిస్ఫాక్షన్. ఓకే, so the behavior of an individual is dominated by the informal group of being a member, obviously. So ఫార్మల్గా రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పి ఇలాగే చేయాలి అంటే అప్పుడు వచ్చేది కాదంట రియల్ బిహేవియర్. when you go meet with your informal group అంటే your friends and you discuss about it and you all together come to an opinion, that is called as group behavior. అందరూ టుగెదర్గా ఒక ఒపీనియన్కి వచ్చి దాని మీద ఒక ఒపీనియన్ డెవలప్ చేసుకొని దాని ప్రకారంగా ఒకరు ఎలా బిహేవ్ చేస్తే ది నెక్స్ట్ పర్సన్ విల్ స్టార్ట్ బిహేవింగ్ ద సేమ్ వే. ఓకే, సో ఇండివిజువల్ బిహేవియర్ మేజర్గా దేంతో డామినేట్ అవుతుందంట? ఇన్ఫార్మల్ గ్రూప్తో. ఓకే, నాట్ బికాస్ ఆఫ్ ఫార్మల్ గ్రూప్. ఓకే, దెన్ నెక్స్ట్, the aim of the management is to develop social and leadership skills in addition to the technical skills. So technical skills అనేవి మనం చదువుకుంటాం, నేర్చుకుంటాం. మన స్పెషలైజేషన్స్ డిపార్ట్మెంట్స్ అన్నీ దీని బేసిసే వస్తాయి. కానీ ఇక్కడ మేనేజ్మెంట్ మెయిన్ గోల్ ఏంటంట? టు డెవలప్ ఇన్ ఎంప్లాయీస్ సోషల్ అండ్ లీడర్షిప్ స్కిల్స్. లీడర్షిప్ అంటే ఇనిషియేషన్ తీసుకోవటం, ఎదుటి వాళ్ళతో మనకు కావాల్సింది చేయించగలగడం వాళ్ళ ఇష్టానుసారంగా. సోషల్ అంటే, సోషల్ స్కిల్స్ అంటే మీ అబిలిటీ టు కమ్యూనికేట్ ప్రాపర్లీ విత్ ది అదర్ పర్సన్. ఓకే, దెన్ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్ వాట్ యు మెంట్ టు సే. ఓకే, అండ్ మేకింగ్ దెమ్ హెల్ప్ యూ. ఓకే,
సో ఇలాంటి స్కిల్స్ నీ ఎంప్లాయీస్లో డెవలప్ చేయించటమే నీ పని ఇక్కడ ఒక మేనేజర్గా అండర్ నియో క్లాసికల్ థియరీ. In addition, it must be done for the welfare of the workers. Okay, so along with technical skills, if you help, if you train your employee in few things, it is taken under the welfare category that is given by the company to the workers. Okay, నువ్వు వర్క్ చేసావు, నీ వర్క్ మటుకే నాకు అవసరం అనుకుంటే నో. నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, నీకున్న రిక్వైర్మెంట్ ఏంటి, నువ్వు ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలా? ఇఫ్ ఎస్, నీకు హైయర్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ఉంది, దెన్ గివ్ ఎ కాంపెన్సేటెడ్ లీవ్ టు ద ఎంప్లాయీ, లెట్ హిమ్ గో స్టడీ, డూ సమ్ హైయర్ ఎడ్యుకేషన్, దెన్ కమ్ బ్యాక్ టు యువర్ కంపెనీ. ఓకే, సో దాట్ వే యూ విల్ డెవలప్ లాయల్టీ ఇన్ ద ఎంప్లాయీ. సో ఇయర్స్ టుగెదర్ నీ కంపెనీకి అతని సర్వీస్ ఇవ్వడానికి అతన్ని రెడీ చేసుకోవాలి. దెన్ మోరల్ అండ్ ప్రొడక్టివిటీ గో హ్యాండ్ టు హ్యాండ్ ఇన్ ద ఆర్గనైజేషన్. వెన్ యూ ట్రీట్ యువర్ ఎంప్లాయీస్ ఇంత బాగా నీ ఎంప్లాయీస్ని నువ్వు ట్రీట్ చేస్తే ఆబ్వియస్లీ ప్రొడక్టివిటీ, వాళ్ళు మనకు వర్క్ చేసి మనకి ఇచ్చే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మోరల్. మోరల్ అంటే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్, ఎథిక్స్, వాల్యూస్ అన్నీ ఫాలో అవుతున్నాం మనం. సో యాజ్ యూజువల్గా మనం ఫాలో అవుతున్నప్పుడు డెఫినెట్గా ఎదుటి పార్టీ కూడా మనకి ది రెస్పాండ్ బ్యాక్ ఇన్ ద సేమ్ వే. సో కంపెనీ మీద లాయల్టీ పెంచుకొని వర్క్ చేస్తారు ఎంప్లాయీస్. ఓకే, సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ థియరీ. సో ఫస్ట్ పర్సన్ ఎవరు? ఎల్టన్ మేయో ఏం ఎక్స్పెరిమెంట్ చేశారని చెప్పాను? హాథ్రోన్ ఎక్స్పెరిమెంట్. 4 phases-లో 4 experiments రూపంలో చేశాడు. లెట్స్ సీ వాట్ ఆర్ దే. ఫస్ట్ వన్, ఇల్యూమినేషన్ స్టడీస్. ఇల్యూమినేషన్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లైట్. సో సెట్ అవుట్ టు డిటర్మైన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ లైటింగ్ ఆన్ ద వర్కర్స్ ఎఫిషియన్సీ. సో గ్రూప్ ఏ, గ్రూప్ బి, 2 గ్రూప్స్గా ఎంప్లాయీస్ని డివైడ్ చేసి వాళ్ళని 2 రూమ్స్లో పెట్టి ఒక రూమ్కి బెటర్ లైటింగ్ ఇచ్చి ఒక రూమ్కి బెటర్ లైటింగ్ ఇవ్వకుండా వర్క్ చేయమని చెప్పారు. అకౌంట్స్ ఆఫ్ ద స్టడీ రివీల్డ్ నో సిగ్నిఫికెంట్ కోరిలేషన్ బిట్వీన్ ప్రొడక్టివిటీ అండ్ ద లైట్ లెవెల్స్. అంటే ఏంటంట, నువ్వు ఎంత లైట్ తగ్గించినా ఎంత లైట్ పెంచినా ఒక్కటే టైప్ ఆఫ్ అవుట్పుట్ ఎంప్లాయీస్ చూపిస్తున్నారు, మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. లైట్ లేకుంటే కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ద రిజల్ట్స్ ప్రాంప్టెడ్ రీసెర్చర్స్ టు ఇన్వెస్టిగేట్ అదర్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద వర్కర్స్ అవుట్పుట్. సో రీసెర్చర్స్ షాక్ అయ్యారు, ఇదేంటి లైటింగ్ లేకుండా ఇంత కమిటెడ్గా ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, సో లెట్ us see what is the reason అనుకున్నారు. దట్ గేవ్ రైస్ టు దిస్ సెకండ్ ఎక్స్పెరిమెంట్, రీలే assembly room experiment. Researchers were unsure if productivity increased in this experiment because of the introduction of rest periods. So researchers were unsure anta, అసలు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ప్రొడక్టివిటీ పెరిగిందా పెరగలేదా. ఎందుకంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ రెస్ట్ పీరియడ్స్, బ్రేక్స్ ఇస్తున్నారు. 3 hours ఒక చిన్న షార్ట్ బ్రేక్ ఇస్తున్నారు వర్కర్స్కి. అండ్ షార్టర్ వర్కింగ్ అవర్స్ అంటే మనం 9 hours మార్క్ చేసుకున్న వీ విల్ బీ వర్కింగ్ ఫర్ 12 hours. సో అలా కాకుండా వర్కర్స్ 9 అంటే 9 ఖచ్చితంగా. దెన్ వేజ్ ఇన్సెంటివ్స్, సో ఇన్సెంటివ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేసావు, ఒక 50 units ఎక్స్ట్రా టైం వర్క్ చేసి, దానికి నీకు కంపెనీ పే చేసేస్తుంది. దెన్ ద డైనమిక్స్ ఆఫ్ ఎ స్మాలర్ గ్రూప్. సో టీమ్స్ అనేది 20-member టీమ్ కన్నా జస్ట్ 5-member టీమ్ బాగా వర్క్ చేస్తుందని నోటీస్ చేశారు ఇక్కడ. ఆర్ ద స్పెషల్ అటెన్షన్ ద విమెన్ రిసీవ్డ్. సో విమెన్కి స్పెషల్ రూల్స్, స్పెషల్ రెగ్యులేషన్స్ స్టార్ట్ చేశారు మెన్ కన్నా. సో ఇందులో ఇతను కూడా పార్టిసిపేట్ చేశారు, రాథ్లిస్బర్గర్, ఇన్ 1928. సో ఇవన్నీ ట్రై చేశారు. రీలే అసెంబ్లీ రూమ్ అని వాళ్ళకి ఇవన్నీ ఇస్తూ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఓకే, సో స్టిల్ దే వర్ అన్ష్యూర్. ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయ్యింది, కానీ వీటి వల్లే ఇంక్రీజ్ అయ్యిందా లేదా అనేది వాళ్ళకి అర్థం అవ్వలేదు.
ఈ ఈ ఈ చేంజెస్ చేశారు. బ్రేక్స్ ఇవ్వటము, వర్కింగ్ అవర్స్ పెంచటము, తగ్గించటము, వర్కింగ్ అవర్స్, ఇన్సెంటివ్స్ ఇవ్వటము, టీమ్ సైజ్ తగ్గించటము. ఓకే, ఇవన్నీ చేయడం వల్ల వచ్చిందా, ఎందుకు వచ్చిందని అంత ష్యూర్గా తెలియకపోయేసరికి మళ్ళీ ఇంకొక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. ఏంటి? బ్యాంక్ వైరింగ్ టెస్ట్ రూమ్. సో ఇక్కడ ఏం చేశారు? టు ఐడెంటిఫై ద ఎఫెక్ట్ ఆఫ్ వేజ్ ఇన్సెంటివ్స్. ఓకే, వేజ్ ఇన్సెంటివ్స్ అంటే నీ ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్కి, నువ్వు పర్ఫామ్ చేసిన దానికి డెఫినెట్గా నీకు పేమెంట్ ఇవ్వటము. ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా, దానికి నువ్వు స్పెండ్ చేసిన ఎక్స్ట్రా టైం అదర్ దెన్ వాట్ యూ ప్రామిస్డ్. 9 hours వర్క్ చేస్తాను నువ్వు చేసిన యాక్చువల్ ప్రామిస్, కానీ 11 hours వర్క్ ఇస్తే దానికి ఎక్స్ట్రా వాళ్ళు పే చేసేస్తారు. ఓకే, స్టడీ ఆఫ్ 14 men మీద స్టడీ చేశారు ఇది. ఓకే, కండిషన్స్ వర్ అన్ఆల్టర్డ్. ఇక్కడ కండిషన్స్ అన్ని ఆల్టర్ చేశారు కదా, ఇక్కడ కండిషన్స్ ఆల్టర్ చేయలేదు, ఓన్లీ వేజ్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు. అంటే ఎక్స్ట్రా వర్క్ చేస్తే వాళ్ళకి పేమెంట్ ఇచ్చారు. నో చేంజ్ ఇన్ ప్రొడక్టివిటీ అకర్డ్. ఓకే, సో ప్రొడక్టివిటీలో చేంజ్ రాలేదు. అండ్ ఇంప్లిసిట్ అండర్స్టాండింగ్ అమాంగ్ ద వర్కర్స్ నాట్ టు ఎక్సీడ్ వాట్ దే కన్సిడర్డ్ యాజ్ అ ఫెయిర్ కోటా. సో ఓవరాల్గా ఏమర్థమైందంటే, సో వర్కర్సే ఒక బార్డర్ అనేది పెట్టుకున్నారు టు పర్ఫామ్. సో దానికన్నా ఎక్కువ పర్ఫామ్ చేయొద్దనే బార్డర్, తక్కువ పర్ఫామ్ చేయొద్దనే బార్డర్ పెట్టుకున్నారు. ఓకే, అండ్ ఇంప్లిసిట్ అండర్స్టాండింగ్ అమాంగ్ ద వర్కర్స్ నాట్ టు ఎక్సీడ్ వాట్ దే కన్సిడర్డ్ యాజ్ ఎ ఫెయిర్ కోటా. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈ అవుట్పుట్ వచ్చింది. సో స్టిల్ వాజ్ అన్ష్యూర్. సో ఫైనల్లీ దే ఇంటర్వ్యూడ్ ద పీపుల్. సో డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఎంప్లాయీస్ డిడెంట్ రెస్పాండ్ వెల్ టు scheduled questions. Employees were allowed to have free talks. సో ఫార్మల్గా ఇంటర్వ్యూ రూమ్లోకి పిలిచి నేను క్వశ్చన్స్ అడుగుతుంటే దే వర్ నాట్ రెడీ టు రెస్పాండ్. సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏం చేశారు? ఫ్రీ టాక్స్ స్టార్ట్ చేశారు మేనేజర్స్. లైక్ వాళ్ళని క్యాంటీన్లో కలవటము, లేదా బయట ఎక్కడైనా కలవటము, అలా కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఇష్యూస్ ఏంటి తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే, సో దీస్ వర్ ది ఎక్స్పెరిమెంట్స్ కండక్టెడ్ బై ఎల్టన్ మేయో. సో వాట్ హీ ఈజ్ సేయింగ్ ఈజ్, వాళ్ళంటూ ఒక ఫెయిర్ కోటా అనేది డిసైడ్ చేసుకున్నారు. సో ఇన్ని కండిషన్స్ మనం మార్చినా, ఇంత మారుస్తున్నా ప్రొడక్టివిటీ మాత్రం చేంజ్ అవ్వటం లేదు. ఓకే, సో దిస్ ఈజ్ హిజ్ రీసెర్చ్. దెన్ నెక్స్ట్ లెట్ us see. సో ఇది ఇంకొక, సో అవన్నీ దే గేవ్ రైజ్ టు హ్యూమన్ రిలేషన్స్ మూమెంట్. అంటే ఏంటి? ఫస్ట్ అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసినా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. దే గాట్ యూజ్డ్ టు బీయింగ్ ట్రీటెడ్ లైక్ మెషిన్స్. సో దానికి అలవాటు పడిపోయి దాని నుంచి ఒక ఫ్రస్ట్రేషన్ అనేది డెవలప్ అయింది, విచ్ గేవ్ రైజ్ టు అ మూమెంట్ ఇట్ సెల్ఫ్. హ్యూమన్ రిలేషన్స్ మూమెంట్ స్టార్ట్ అయింది. సో అక్కడేంటి? బ్యాక్ ఫైరింగ్ స్టార్ట్ అయింది వెన్ పీపుల్ వర్ బీయింగ్ ట్రీటెడ్ లైక్ మెషిన్స్. సో అక్కడ మెక్గ్రెగర్ అనే ఒక రీసెర్చర్, అబ్రహం మాస్లో అనే ఒక పర్సన్ కొన్ని థియరీస్ ప్రపోజ్ చేశారు వాళ్ళ స్టడీస్ బేసిస్లో. సో అవేంటో చూద్దాం. ఓకే, సో హ్యూమన్ రిలేషన్స్ మూమెంట్ ఏంటో చూద్దాం. ఫస్ట్, అప్లికేషన్ ఆఫ్ బిహేవియరల్ సైన్సెస్ టు మేనేజ్మెంట్ థియరీస్. సో వీళ్ళు ఈ మూమెంట్లో ఎలా స్టడీ చేయడం స్టార్ట్ చేశారంటే, బిహేవియరల్ సైన్స్ని మేనేజ్మెంట్ థియరీస్కి అప్లై చేయడం స్టార్ట్ చేశారు. ఇట్ స్టెమ్డ్ ఫ్రమ్ హాథ్రోన్ స్టడీస్. ఎందుకంటే హాథ్రోన్ స్టడీస్లో మనకు క్లారిటీ రాలేదు. సో అదే మనకి బేస్ అనమాట. అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఈ హ్యూమన్ రిలేషన్స్ మూమెంట్. సో ఏంటంటే హాథ్రోన్ స్టడీస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఐడియా దాట్ మేనేజర్స్ కన్సర్న్ ఫర్ వర్కర్స్ విల్ లీడ్ టు దేర్ ఇంక్రీజ్డ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్. ఓవరాల్గా స్టడీ నుంచి ఏమైంది? కండిషన్స్ మార్చటం అదంతా కాదు, మేనేజర్ షుడ్ హ్యావ్ సమ్ కన్సర్న్ ఫర్ వర్కర్స్. ఓకే,
విల్ లీడ్ టు దేర్ ఇంక్రీజ్డ్ సాటిస్ఫాక్షన్. అంటే వాళ్ళ వర్క్ని నోటీస్ చేయగలగాలి వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్తో పాటు. ద మూమెంట్ ఇన్క్లూడ్స్ ద థియరీస్ ఆఫ్ మోటివేషన్ లైక్, సో మోటివేషనల్ థియరీస్ అనమాట. సో ఈ స్టెప్ నుంచి మేనేజర్ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ఇన్ మోటివేటింగ్ ద ఎంప్లాయీస్. సో అందుకు మనకి మోటివేషనల్ థియరీస్ వచ్చాయి. అబ్రహం మాస్లోస్ నీడ్ హైరార్కీ థియరీ అండ్ మెగ్రెగర్స్ థియరీ ఎక్స్, థియరీ వై. ఓకే, సో పయనీర్స్ ఎవరంట ఈ మూమెంట్ స్టార్ట్ చేయడానికి? ఫస్ట్ అయితే హాథ్రోన్, డెఫినెట్లీ ఆయన రీసెర్చెస్, యాజ్ వెల్ యాజ్ చెస్టర్ బర్నార్డ్ అనే పర్సన్ first to introduce the issue of social responsibility of management, especially with respect to fair wages, security and the creation of an atmosphere conducive to work. ఈయనేం చెప్తున్నాడు? జస్ట్ వేజెసే కాదు, ఒక మేనేజ్మెంట్కి, ఒక మేనేజర్కి, ఒక కంపెనీకి సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి టువర్డ్స్ ఎంప్లాయీస్. లైక్ నువ్వు ఫెయిర్ వేజెస్ ఇస్తున్నావు, బాగుంది, కానీ వాళ్ళకి సెక్యూరిటీ కూడా కల్పించు. అంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ వర్క్ నీ కంపెనీలోనే ఉండేలాగా చూడు, జాబ్ సెక్యూరిటీ, ఎనీ సెక్యూరిటీ. ఓకే, అలాగే మంచి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వు, మంచి కండ్యూసివ్ అట్మాస్ఫియర్ టు వర్క్. సో వేజెస్, సెక్యూరిటీ, అట్మాస్ఫియర్ టు వర్క్. ఓకే, ఈ 3 ఇవ్వాలని ఇతను రీసెర్చ్ చేశాడు. ఓకే, సో 4 ఇండ్యూస్మెంట్స్ ఈయన ఫైండ్ చేశాడు. ఏంటంట? మెటీరియల్ బెనిఫిట్స్ ఏంటి? మనీ, ఫిజికల్, సెక్యూరిటీ. ఇది కావాలంట ఎంప్లాయీస్కి. మెటీరియల్ బెనిఫిట్స్, మనీ కావాలి, ఫిజికల్ సెక్యూరిటీ కావాలి. పర్సనల్ బెనిఫిట్స్ లైక్ డిస్టింక్షన్, ప్రెస్టీజ్, పవర్. సో మెషిన్స్ లాగా మేము పని చేయము, మాకంటూ ఒక డిస్టింక్షన్, అంటే పక్క ఎంప్లాయీకి నాకు డిఫరెన్స్ ఉండాలి, నన్ను నువ్వు నోటీస్ చేయాలి, నన్ను రికగ్నైజ్ చేయాలి, నాకంటూ ప్రెస్టీజ్ ఉంటుంది, నాకంటూ పవర్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేశారంట. దెన్ డిజైరబుల్ ఫిజికల్ కండిషన్స్ ఆఫ్ వర్క్, అంటే వర్క్ కండిషన్స్ చాలా బాగుండాలి మంచిగా వర్క్ చేయడానికి. దెన్ ఐడియల్ బెనిఫాక్షన్స్, అంటే ప్రైడ్ ఇన్ వన్స్ వర్క్, లాయల్టీ టు ఆర్గనైజేషన్, అలాంటివి. అంటే ఐడియల్ బెనిఫాక్షన్స్, నేను వర్క్ చేస్తున్నాను అంటే నా వర్క్కి నేను చాలా గర్వంగా ఉన్నాను, అంత బాగా వర్క్ చేస్తున్నాను అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కానీ. సో నువ్వు కంపెనీ ఇవన్నీ ఇస్తే ఎంప్లాయీ సైడ్ నుంచి వచ్చే లాయల్టీ కానీ, అవన్నీ అనమాట. ఓకే, సో చెస్టర్ బర్నార్డ్ అనే పర్సన్ స్టడీ చేసి ఈ 4 ఇండ్యూస్మెంట్స్ ప్రపోజ్ చేశాడు. దెన్ నెక్స్ట్ మేరీ పార్కర్ ఫాలెట్, ఈవిడ కూడా కొన్ని స్టడీ చేశారు. ఆవిడ ఏమంటున్నారు? వ్యూడ్ మేనేజ్మెంట్ యాజ్ అ సోషల్ ప్రాసెస్, ఆబ్వియస్లీ, బికాస్ ఏ గోల్ కమ్యూనికేట్ అవ్వాలన్నా, మనం ఏ వర్క్ చేయాలన్నా ఇట్స్ అ సోషల్ ప్రాసెస్. ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవాలి. మేనేజర్ వచ్చి ఎంప్లాయీకి చెప్పాలి, ఎంప్లాయీ వెళ్ళి తన కొలీగ్స్తో చెప్పాలి, ఒక టీమ్తో ఆ పని చేయించాలి. సో ఇట్స్ అ సోషల్ ప్రాసెస్ అండ్ ద ఆర్గనైజేషన్ as a social system in which coordination was the most important principle. కోఆర్డినేషన్ అంటే నువ్వు ఒక జాబ్ చేస్తున్నావు, నీ పక్కన ఎంప్లాయీ ఒక జాబ్ చేస్తున్నాడు, ఇట్స్ అ డిపెండెంట్ జాబ్. సో యూ షుడ్ సపోర్ట్ హిమ్ అండ్ హీ షుడ్ సపోర్ట్ యూ. కోఆర్డినేషన్ అనేది ఉండాలి. రికగ్నైజ్డ్ ద ఇంటర్డిపెండెన్స్ బిట్వీన్ ద ఇండివిజువల్, ద వర్క్ అండ్ ద ఎన్విరాన్మెంట్, ఎంఫసైజ్డ్ వర్కర్ పార్టిసిపేషన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ షేర్డ్ గోల్స్. సో టీమ్స్లో వర్క్ చేయాలి, అలాగే ఆ టీమ్స్కి యూనిటీ ఉండాలి. ఓకే, డిపెండెన్సీ ఉండాలి. డిపెండెన్సీ లేకపోతే నో వన్ విల్ వర్క్ ఇన్ ఎ టీమ్. ఒకరి వర్క్కి ఇంకొకరి వర్క్కి డిపెండెన్సీ ఉంటుంది ఇన్ అ కంపెనీ. అండ్ గుడ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి అని ఈవిడ రీసెర్చ్లో కనుక్కున్నారు. సో షీ ఇన్క్లూడెడ్ ద యూనివర్సల్ గోల్, ద యూనివర్సల్ ప్రిన్సిపల్ అండ్ ద లా ఆఫ్ సిచ్యువేషన్. సో ఎక్కడ ఉంటున్నాం? కంపెనీ కంప్లీట్ గోల్స్ మాకు ఐడియా ఉండాలి అండ్ కంపెనీ కంప్లీట్ ప్రిన్సిపల్స్ కూడా మా బేసిస్లోనే ఉండాలి. ఓకే, సో ఇట్స్ అ సోషల్ ప్రాసెస్. సో ఎంప్లాయీస్ ప్లేస్ ద మేజర్ రోల్ అని ఆవిడ కూడా ప్రపోజ్ చేశారు. ద యూనివర్సల్ గోల్ అంటే ఏంటంట? ఇక్కడ
The universal goal of organization is an integration of individual effort into a synergistic whole. So ఒక ఎంప్లాయీ అందరి వర్క్ టుగెదర్గా మనం కనుక కలిపితే ఇట్ షుడ్ బికమ్ అ సినర్జిస్టిక్ అంటే ఆన్ ద బెనిఫిట్ మీనింగ్ఫుల్ థింగ్ ఆన్ ద బెనిఫిట్ ఆఫ్ ఎ హోల్, a company goal. Okay, then next universal principle, company goal as well as బెనిఫిట్ ఆఫ్ హోల్ అంటున్నారు. అంటే ఇండివిజువల్ కూడా బెనిఫిట్ అవ్వాలి, అంటే నీకు వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అవ్వాలి, ఎంప్లాయీకి శాలరీ రావాలి, ఇన్సెంటివ్స్ రావాలి, వెల్ఫేర్ యాక్టివిటీస్ జరగాలి కంపెనీ సైడ్ నుంచి. ఓకే, సో అవన్నీ జరిగితే రికగ్నిషన్ రావాలి, రెప్యుటేషన్ రావాలి, ఇవన్నీ జరిగితే మ్యూచువల్ బెనిఫిట్ వస్తుంది. దెన్ యూనివర్సల్ ప్రిన్సిపల్ ఈజ్ అ circular or reciprocal response emphasizing feedback to the sender, the concept of two-way communication. So నువ్వు ఒక రూల్ పెట్టావా, ఫస్ట్ దాని రిలేటెడ్ ఫీడ్బ్యాక్ తీసుకో. ఫర్ ఎ మేనేజర్, ఫర్ ఎన్ ఎంప్లాయీ నువ్వు ఒక వర్క్ చేసావా, దెన్ దాని రిలేటెడ్ ఫీడ్బ్యాక్ తీసుకో ఫ్రమ్ ద మేనేజర్. ఓకే, సో ఇట్స్ అ యూనివర్సల్ ప్రిన్సిపల్ అండ్ ఇట్ ఈస్ రెసిప్రోకల్, గివ్ టేక్. Okay, then law of the situation emphasizes that there is no one best way to do anything, but that it all depends on the situation. Okay, ప్రతి దానికి ఆ సిచ్యువేషన్లో కండిషన్స్ బాగున్నాయి కాబట్టి వాళ్ళు సక్సీడ్ అయ్యారు, ఇంకొకరి సిచ్యువేషన్ బాగాలేదు వాళ్ళు సక్సీడ్ అవ్వలేకపోతున్నారు, బట్ స్టిల్ దే ఆర్ ట్రయింగ్. సో సిచ్యువేషనల్ బేసిస్గానే నీ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ మారుతుంది, హౌ యు ఆర్ డూయింగ్ సంథింగ్. సో మనమంటూ ఒక వన్ బెస్ట్ వే అని ఒక బెంచ్ మార్క్ డిసైడ్ చేయలేము. ఓకే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఓకే, సో ఈవిడ ఇవన్నీ ప్రపోజ్ చేశారు. ఓకే, నౌ లెట్ us see the actual theory X, theory Y. ఇదంతా హిస్టరీ అనమాట. పైనీర్స్ అంటే ఎవరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారు, వాళ్ళ థియరీస్ బేసిస్లో మనకి ఇవి డెవలప్ అయ్యాయి, థియరీ ఎక్స్, థియరీ వై అండ్ నీడ్ హైరార్కీ థియరీ. సో అవేంటో చూద్దాం. అబ్రహం మాస్లోస్ నీడ్ హైరార్కీ థియరీ. సో ఈయన ఏం ప్రపోజ్ చేశాడు, ఒక మనిషి మోటివేట్ అవ్వాలి, ఏదన్నా చేయాలి, ఒక పని చేయాలి అనుకుంటున్నాడు, దానికి అతనికి మోటివేషన్ ఈ 5 నీడ్స్ ద్వారా వస్తుంది అంట. ఏంటి ఆ 5 నీడ్స్? ఫస్ట్ నీడ్ ఏంటి? సైకలాజికల్ నీడ్. సైకలాజికల్ నీడ్లో ఏముంటాయి? సైకలాజికల్ ఆర్ బేసిక్ నీడ్స్ ఏముంటాయి? రోటీ, కపడా, మకాన్, ఫుడ్, వాటర్, షెల్టర్, స్లీప్ అండ్ అదర్ బాడీలీ నీడ్స్ ఎసెన్షియల్ టు అ హ్యూమన్ సర్వైవల్. మనం బ్రతికే ఉండడానికి అవసరమైన నీడ్స్. సో అవి సాటిస్ఫై అయ్యాయి. ఇంతతో ఆగిపోతాడా మనిషి? నో, ఇంకా కొత్తది పని తను ఏమైనా చేయాలంటే ఇంకా ఎక్స్ట్రా నీడ్ అతనికి ఉండాలి, ఎక్స్ట్రా ఎక్స్పెక్టేషన్ అతనికి ఉండాలి. సో ఇవి అయిపోయాయి. ఇవన్నీ సాటిస్ఫై అవుతుంటే హీ విల్ చెక్ ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంటే ఒక మంచి ఇల్లు, ఓకే, ఒక మంచి ఏరియాలో, దెన్ ఎటువంటి హెల్త్ రిలేటెడ్ ఇన్సూరెన్స్లు ఉండటము, సెక్యూరిటీ. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఒక సెక్యూరిటీ, ఓకే, సేఫ్టీ, ఓకే, ఇవన్నీ చూసుకుంటాడు. మంచిగా అంతా ఒక స్ట్రాంగ్ బేస్ సెటప్ చేసుకుంటాడు ఫర్ హిస్ లైఫ్. అంతటితో ఆగిపోతాడా? నో, నౌ హీ స్టేబుల్, హీ బికేమ్ స్టేబుల్. ఈ 2 నీడ్స్ సాటిస్ఫై అయితే ప్రతి మనిషి స్టేబుల్ అవుతాడు. దెన్ నెక్స్ట్ అతనికి ఏం కావాలనిపిస్తుంది? సోషల్ ఆర్ అఫిలియేషన్ నీడ్స్, అంటే బిలాంగింగ్నెస్. ఒక్కరమే ఉండగలమా ఇలా? నో, అన్నీ ఉన్నా కూడా మనకి వీ నీడ్ అ గ్రూప్ టు లివ్ విత్. It can be a family, it can be a family group, it can be a professional group. Affiliation అంటే belongingness. సో కంపెనీకి వెళ్ళావా,
ఆ కంపెనీలో ఒక ఎంప్లాయీ అని కంపెనీ యాక్సెప్ట్ చేయాలి. ఇంటికి వచ్చావా ఫ్యామిలీ నేను యాక్సెప్ట్ చేయాలి. సో సోషల్ నీడ్స్, సో ఇవి కూడా సక్సెస్ఫుల్గా సాటిస్ఫై అయ్యాయా? దెన్ నెక్స్ట్ యూ లుక్ ఫర్ ఎస్టీమ్ నీడ్స్. ఎస్టీమ్ నీడ్స్ అంటే యువర్ ప్రైడ్, యువర్ ప్రెస్టిజ్, ఓకే, నీ రికగ్నిషన్, నీ రెప్యుటేషన్, యూ విల్ చెక్ ఫర్ దాట్. సో సొసైటీలో నీకంటూ ఒక పేరు, హోదా, ఈ నీడ్స్ సాటిస్ఫై చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇది కూడా సాటిస్ఫై అయిపోయింది. దెన్ యూ విల్ రీచ్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్, దట్ ఈస్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. అంటే ఏంటి? maximizing one's potential to become everything is capable of becoming. ఓకే, ఇక్కడ దాకా నీకు సాటిస్ఫై అయ్యాక వాట్ కెన్ యూ బికమ్ అనేది నువ్వు ఇక్కడ యాక్చువలైజ్ అవుతావు. అంటే నీ లివింగ్కి కల ఒక రీజన్ నువ్వు తెలుసుకుంటావు. ఓకే, సో నీ ఎంప్లాయీస్ కెన్ బీ ఫ్రమ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. ఒక్కొక్క ఏజ్ గ్రూప్ ఒక్కొక్క నీడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. Especially senior citizens may fall in this stage or this stage. There are also people who are seniors who are still seeking for this stage or this stage, but that's different. Okay, in general గా మాట్లాడుకుంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఎంప్లాయీస్ ఉంటారు. సో ఒక మేనేజర్గా నీకు ఇది అర్థం కావాలి, వాళ్ళ నీడ్ ఏంటి, అది అర్థం చేసుకొని దాని బేసిస్లో మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, క్లియర్? సో ఇది హైరార్కీ ఆఫ్ నీడ్స్. సో హ్యూమన్ అప్రోచ్ అంటేనే కంప్లీట్ పెద్దపీట హ్యూమన్ బీయింగ్స్కే, ఎంప్లాయీస్కే. ఓకే, వాళ్ళ బేసిసే మన గోల్స్ ప్లాన్ చేసుకుంటాము. ఓకే, దెన్ నెక్స్ట్ మరి మెగ్గ్రెగర్ ఇచ్చిన థియరీ ఏంటి? థియరీ ఎక్స్, థియరీ వై. సో కొన్ని పాజిటివ్ టర్మ్స్ కలిపి ఒకటి, నెగిటివ్ టర్మ్స్ కలిపి ఒకటి. అంటే మేనేజర్ ఒక ఎంప్లాయీని అయితే ఈ విధంగా అయినా చూడొచ్చు. ఓకే, అంటే థియరీ ఎక్స్ ఏమో మొత్తం నెగిటివ్ టర్మ్స్, థియరీ వై ఏమో మొత్తం పాజిటివ్ టర్మ్స్, లేదా ఈ విధంగా అయినా చూడొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద మేనేజర్. థియరీ ఎక్స్లో ఒక ఎంప్లాయీ గురించి ఏమనుకుంటాడంట ఒక మేనేజర్, average human beings have an inherent dislike for work and will avoid it if they can. సో ఒక హ్యూమన్ బీయింగ్ ఏమనుకుంటాడంట అంటే వర్క్ అనేది ఇష్టపడడంట. ఫస్ట్ దాన్ని ఎన్ని విధాలుగా అవాయిడ్ చేయగలిగితే అన్ని విధాలుగా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడంట. దెన్ నెక్స్ట్, పీపుల్ మస్ట్ బీ కోయర్స్డ్, అంటే ఫోర్స్ చేయబడాలి, కంట్రోల్ చేయబడాలి, డైరెక్ట్ చేయబడాలి, అండ్ సమ్టైమ్స్ థ్రెటన్, భయపెట్టపడాలి కూడా, విత్ పనిష్మెంట్ టు మేక్ దెమ్ వర్క్. సో మేనేజర్ ఇలా కూడా అనుకోవచ్చు, సో నా ఎంప్లాయీస్ నేను ఇట్లా ట్రీట్ చేస్తేనే వాళ్ళు వర్క్ చేస్తారు. పీపుల్ ప్రిఫర్ టు బి డైరెక్టెడ్, విష్ టు అవాయిడ్ రెస్పాన్సిబిలిటీ. సో ఎంప్లాయీస్ కూడా ఎలా ఉంటారంట, దే వాంట్ టు బి డైరెక్టెడ్, అంటే ఒక ఛాలెంజ్ టేకప్ చేసి జస్ట్ డైరెక్షన్స్ ఇస్తే నేను వర్క్ చేస్తా, అండ్ నాకు రెస్పాన్సిబిలిటీ వద్దు, అండ్ హ్యావ్ రిలేటివ్లీ లిటిల్ అంబిషన్, పెద్ద గోల్స్ ఏం లేవు లైఫ్లో, అండ్ అబవ్ ఆల్ వాంట్ సెక్యూరిటీ. ఇవన్నీ లేకుండా నాకు జాబ్ సెక్యూరిటీ మాత్రం కావాలి, లైఫ్కి సెక్యూరిటీ కావాలి. సో ఎంప్లాయీస్ ఇలా అనుకుంటారని మేనేజర్ అనుకుంటున్నాడు. పీపుల్ ఆర్ సెల్ఫ్ సెంటర్డ్ అండ్ డు నాట్ వాంట్ టు చేంజ్. సో నేను నేర్చుకుందే నాకు చాలు, దాని బేసిసే నేను జాబ్ చేస్తాను. సెల్ఫ్ సెంటర్డ్, వాళ్ళ ప్రాబ్లమ్స్నే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఓకే, అండ్ దే డు నాట్ వాంట్ టు చేంజ్. సో ఒక మేనేజర్ either can think about an employee like this or he can think about an employee like this. ఇదేంటి థియరీ వై? The expenditure of physical and mental effort in work is as natural as play or rest. సో మన కోసం మనం రెస్ట్ తీసుకుంటున్నాం, మన కోసం మనం ఒక వర్క్ చేస్తున్నాం. సో అలాగే మన కంపెనీకి వర్క్ చేయడాన్ని కూడా ఒక మనిషి అలాగే కన్సిడర్ చేస్తాడు. వాళ్ళ డే టు డే యాక్టివిటీలో ఒకటే అని అనుకుంటాడు నా ఎంప్లాయీ. అండ్ ఇండివిజువల్స్ విల్ ఎక్సర్సైజ్ సెల్ఫ్ డైరెక్షన్, అంటే వాళ్ళే ఈ వర్క్ నేను చేయాలి కంపెనీలో అనుకుంటారు. అండ్ సెల్ఫ్ కంట్రోల్, ఈ వర్క్ చేయకుండా నేను ఇంటికి వెళ్ళకూడదు అనే సెల్ఫ్ కంట్రోల్ వాళ్ళకు ఉంటుంది. ఇన్ ద సర్వీస్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ టు విచ్ దే ఆర్ కమిటెడ్, జాబ్ చేసేప్పుడు
People learn under proper conditions not only to accept but also to seek responsibility. Okay, so రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇమాజినేషన్, ఇంజెన్యూటీ అండ్ క్రియేటివిటీ ఆర్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ వర్కర్స్. సో క్రియేటివిటీ, ఇంజెన్యూటీ, ఇమాజినేషన్ ఇవన్నీ ఆటోమేటిక్గా వర్కర్స్లో ఉంటాయి. అంటే ఇవి పాజిటివ్ టర్మ్స్ అనమాట, ఎంప్లాయీస్ రిలేటెడ్. సో it depends on the manager to consider in this way or this way based on the situations told by Mary Parker Follett. Okay, సో వాళ్ళన్ని పైనీరింగ్ వాళ్ళు చేస్తే దాని బేసిస్డ్ ఈ థియరీస్ ప్రపోజ్ చేశారు. ఓకే, సో దీస్ ఆర్ ద థియరీస్ అబౌట్ నియోక్లాసికల్ థియరీ. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ మనం క్రిటిసిజం చూద్దాం. క్రిటిసిజం చూస్తే వీ కెన్ మూవ్ టు మోడర్న్ థియరీస్. ఓకే, క్రిటిసిజం ఆఫ్ నియో క్లాసికల్ ఆర్ హ్యూమన్ రిలేషన్స్. స్టిల్ అన్ని థియరీస్ ప్రపోజ్ చేసిన దాంట్లో డెఫినెట్గా డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఏంటి ఇక్కడ? ఇట్ ఈస్ నాట్ అ న్యూ థియరీ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ఆబ్వియస్లీ కొత్త థియరీస్ ఏం కాదు, పైనీరింగ్ ఉంది, ముందు కొందరు చేసిన థియరీస్ ఉన్నాయి. ఇట్ ఈస్ మియర్లీ అ మోడిఫికేషన్ ఆఫ్ క్లాసికల్ థియరీ. సో క్లాసికల్ థియరీలో హ్యూమన్ ఆస్పెక్ట్కి పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి ఈసారి హ్యూమన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేసి ప్రపోజ్ చేసిన థియరీ. సో జస్ట్ మాడిఫై చేశారు అంటున్నారు. సో ఇట్స్ అ డ్రాబ్యాక్. దెన్ నెక్స్ట్, the structures of organization suggested by this theory are not suitable in all situations, obviously. So always thinking about people, that adi kuda work out kaadu. Always thinking about company, adi kuda work out kaadu. So మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎంప్లాయీస్కి ఇచ్చే ఇంపార్టెన్స్ యాజ్ వెల్ యాజ్ కంపెనీకి ఇచ్చే ఇంపార్టెన్స్. ఓకే, సో అందుకే ఇందులో ఇచ్చిన ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ అన్ని సిచ్యువేషన్స్లో సూటబుల్ కాదు. ఇట్స్ ఎ డ్రాబ్యాక్. Then the theory over emphasis on human aspect, over emphasis human ke icharu, consequently other aspects remained ignored or neglected. అవును, మరి ఎంతసేపు ఎంప్లాయీస్ గురించి ఆలోచిస్తే హౌ అబౌట్ ద గోల్స్? నాకు ఇవాళ ఇంట్రెస్ట్ లేదు, మూడ్ లేదు, నేను వర్క్ చేయను అని ఎంప్లాయీ అంటే ఓకే ఓకే నీ సైకలాజికల్ స్టేట్ నేను అర్థం చేసుకోగలను అని వదిలేస్తే కంపెనీ గోల్ ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది మరి? So it's a drawback. Then certain assumptions of this theory are not true itself, certain assumptions. Consequently there are conflicts of interest of various groups in the organization. Okay, so అసలు కొన్ని ఇందులో కన్సిడర్ చేసుకున్న కాన్సెప్ట్స్ ట్రూ కూడా కాదు అని అంటున్నారు. సో దీస్ ఆర్ ఆల్ ద డ్రాబ్యాక్స్ ఆర్ క్రిటిసిజం ఆఫ్ నియో క్లాసికల్ థియరీ. అండ్ ద ఫైనల్ టైప్, లాస్ట్ టైప్ ఆఫ్ organizational theories lo it is modern or contemporary organizational theories. So modern theories idoka type, classical oka type. So veelu emantaru, modern organization theory originated in 60s, flourished in 70s and of the 20th century. So overall ga implementation loki raadaniki 20th century pattindi, కానీ ఈ టైమ్స్లో స్టార్ట్ అయింది. మోడర్న్ థియరీ ఆఫ్ ఆర్గనైజేషన్ వ్యూస్ ఆర్గనైజేషన్ యాజ్ ఎ సిస్టమ్. ఓకే, సో ఎంప్లాయీస్ని సపరేట్గా, కంపెనీని సపరేట్గా కాదు. దే ఆర్ లుకింగ్ ఎట్ అ కంపెనీ యాజ్ అ హోల్. ఇట్ ఈస్ అ సిస్టమ్. ఓకే, సో let us see the characteristics of a organizational theory, modern organizational theory. It considers organization as a system composed of many subsystems such as managerial, technical, social subsystem. So managers untaru, technical team untundi and social subsystem ante employees. Okay, it regards individual as complex being who can be motivated in multitude of ways. So okay, human being ne study చేస్తున్నాం. హీఈస్ అ కాంప్లెక్స్ బీయింగ్. ఎందుకంటే ఒక్కొక్క బ్రెయిన్ రియాక్ట్స్ ఇన్ అ డిఫరెంట్ వేస్. ఒక బ్రెయిన్ ఒక డిఫరెంట్ వే, ఇంకో బ్రెయిన్ ఇంకో డిఫరెంట్ వేలో రియాక్ట్ అవుతుంది. సో అలాగే వాళ్ళు ఎట్లా ఇండివిజువల్గా డిఫరెంట్గా రియాక్ట్ అవుతారో అన్ని ఇండివిజువల్ వేస్లో మనం వాళ్ళని మోటివేట్ చేయొచ్చు. అందుకే వచ్చినాయి మనకు కాన్సెప్ట్స్. ఇప్పుడు
ఏంటి పర్ఫార్మెన్స్ అప్రైజల్స్. సో నో సింగిల్ పర్సన్ విల్ రిసీవ్ ద శాలరీ యాజ్ ద సేమ్ అదర్ పర్సన్. నీ కాంట్రిబ్యూషన్ బేసిస్ నీకు శాలరీ ఉంటుంది. ఎంప్లాయీకి ఒకటే డిపార్ట్మెంట్ ఒకటే క్యాడర్లో వర్క్ చేసిన శాలరీస్ వేరీ అవుతాయి బేస్డ్ ఆన్ యువర్ కాంట్రిబ్యూషన్. ఓకే, ఇట్ ఈస్ డిస్క్రిప్టివ్ అప్రోచ్ ఆఫ్ స్టడీయింగ్ ఆర్గనైజేషన్స్. డిస్క్రిప్టివ్ అప్రోచ్ అంటే ఇట్స్ అ వెరీ డీప్ అప్రోచ్ ఆఫ్ స్టడీయింగ్ అ కంపెనీ. జస్ట్ పైన కాదు, ఇన్ డీటెయిల్ they'll study about a company. It is multidisciplinary theory as draws concepts and principles from several disciplines. Multidisciplinary అంటే ఇందులో మనం సోషియాలజీ చూస్తాం, సైకాలజీ చూస్తాం. సోషియాలజీ అంటే రిలేషన్షిప్స్ ఒక సొసైటీలో ఒక కంపెనీలో, సైకాలజీ అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క మైండ్ సెట్ అర్థం చేసుకోవడం. దెన్ ఎకనామిక్స్ ఆల్ అబౌట్ మనీ. దెన్ ఇంజనీరింగ్ ఇంటర్నల్గా కంపెనీకి అవసరమైన టెక్నికాలిటీస్, ఇంజనీరింగ్ అండ్ ఆల్, అట్లా సో ఆన్ ఇట్ గోస్ ఆన్. సో డిఫరెంట్ డిసిప్లిన్స్. అందుకే మనం ఇది డిస్క్రిప్టివ్ అప్రోచ్ అనం. ఇన్ డీటెయిల్గా స్టడీ చేస్తారు ఇక్కడ రీసెర్చర్స్. ఓకే, ఇట్ ఈస్ డైనమిక్ ఇన్ ఇంటరాక్షన్ విత్ ద స్ట్రక్చర్. ఆబ్వియస్లీ స్టాటిక్ కాదు, మనం వేసుకునే స్ట్రక్చర్ మారుతూనే ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ సబ్జెక్ట్ టు చేంజ్ యాజ్ ఎన్విరాన్మెంట్ చేంజెస్. ఎన్విరాన్మెంట్ మారిందా మనం మారాల్సిందే. ఇప్పుడు చూడండి దీస్ డేస్ ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇఫ్ యూ అబ్జర్వ్ ఫ్యూ పీపుల్ దే స్టాప్డ్ డూయింగ్ దేర్ జాబ్స్ అండ్ ఫైనల్లీ రిజైన్ చేసేసి ఫుల్ టైమ్ యూట్యూబర్గా మారిపోతున్నారు. ఫుల్ టైమ్ యూట్యూబర్ అంటే ఏంటి? ఓన్లీ మేకింగ్ వీడియోస్ అండ్ అప్లోడింగ్ ఆన్ యూట్యూబ్, అంటే జస్ట్ వ్లాగింగ్, వీడియో వ్లాగింగ్ బేసిస్లో లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రెజెంట్ సొసైటీలో. సీ హౌ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ చేంజింగ్. మరి ఇఫ్ హీఈస్ అన్ ఎఫిషియంట్ ఎంప్లాయీ, ఆ వ్లాగింగ్లోకి వెళ్ళకుండా హౌ యుల్ సేవ్ హిమ్ ఫర్ యువర్ కంపెనీ? ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ టు ద కంపెనీ, ఎస్ ఆర్ నో? సో దాని ప్రకారంగా మనం చేంజ్ అవుతూ ఉండాలి. ఆర్గనైజేషన్ అడాప్ట్స్ ఇట్ సెల్ఫ్ సూటబుల్లీ టు ద చేంజింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇట్ షుడ్ సర్వైవ్, ఇట్ మస్ట్ సర్వైవ్. సో టూ మెయిన్ గోల్స్ ఆఫ్ ఎనీ కంపెనీ ఏముంటాయి? కరెంట్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, ఉన్న ప్రాఫిట్ని పెంచుకోవాలి, అండ్ లాంగ్ టర్మ్ సర్వైవల్. ఈ ఇయర్ ప్రాఫిట్స్ వచ్చాయి, అలాని నెక్స్ట్ ఇయర్ కంపెనీ మూతపడిపోకూడదు కదా. సో ప్రాఫిట్స్ వస్తాయో రావో నువ్వు ఎప్పుడూ చెప్పలేవు. ఒకసారి రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు. సో ప్రాఫిట్స్తో పాటు లాంగ్ టర్మ్ సర్వైవల్, అంటే లాంగ్ టర్మ్ నీ కంపెనీ ఉండాలి మార్కెట్లో. ఓకే, సో దానికి యూ షుడ్ అడాప్ట్ టు ద చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. ఓకే, ఎన్విరాన్మెంటల్ చేంజెస్కి నీ కంపెనీ కూడా మారుతూ ఉండాలి. ఇట్ ఈస్ బోత్ మ్యాక్రో అండ్ మైక్రో ఇన్ ఇట్స్ అప్రోచ్. మ్యాక్రో అంటే పెద్దగా ఆలోచిస్తాము, మైక్రో అంటే చిన్నగా కూడా ఆలోచిస్తాము. ఈ రెండు అప్రోచెస్ వాడతాం. పెద్దగా అంటే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి మైక్రో ఎన్విరాన్మెంట్ అంటే ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. ఇంటర్నల్గా అంటే లైక్ ఇట్స్ ఎంప్లాయీస్, ఇట్స్ కస్టమర్స్, ఇట్స్ కాంపిటీటర్స్ కాదు, ఎంప్లాయీస్, కస్టమర్స్, దెన్ మేనేజ్మెంట్, సప్లయర్స్, డిస్ట్రిబ్యూటర్స్, వెండర్స్, వీళ్ళందరూ వస్తారు ఇంటర్నల్. అదే కంపెనీకి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే పాలిటిక్స్ ఇన్ ద ఏరియా ఇట్ ఈస్ ఆపరేటింగ్. ఓకే, పెస్టిల్ ఫ్యాక్టర్స్ అమ్మా, పాలిటిక్స్, ఎకలాజికల్, సోషల్, టెక్నాలజికల్, లీగల్ అండ్ ఎకనామికల్, ఇవన్నీ బయట నుంచి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి పెస్టిల్ ఫ్యాక్టర్స్. ఓకే, సో మ్యాక్రో అంటే అది, మైక్రో అంటే ఇది. It is micro when considered with respect to the entire nation or industry. Oh, I am so sorry. Micro ki macro, macro ki micro అని చెప్పాను. See, you can understand it here clearly. Micro అంటే ఏంటంట, it's all about entire nation or industry. అంటే మన కాంపిటీటర్స్, మన గవర్నమెంట్, పొలిటీషియన్స్, ఎకానమీ, ఎకాలజీ అంటే నేచర్, టెక్నాలజీ, దెన్ లీగల్ ఆస్పెక్ట్స్, ఇవన్నీ మనకి మైక్రోలో కన్సిడర్ అవుతాయి, మైక్రో ఎన్విరాన్మెంట్. మ్యాక్రో అంటే
ఇట్ ఈస్ మ్యాక్రో విత్ రెస్పెక్ట్ టు ద ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అంటే కంప్లీట్ ఇంటర్నల్గా ఇందాక చెప్పాను కదా, మన ఎంప్లాయీస్, మన సప్లయర్స్, మన వెండర్స్, మన డిస్ట్రిబ్యూటర్స్, మన మేనేజ్మెంట్, ఓకే, మన కస్టమర్స్, వీళ్ళందరూ వస్తారు. ఓకే, సో మ్యాక్రో అంటే అది ఇంటర్నల్గా. ఇట్ ఎన్ష్యూర్స్ బెటర్ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ ఎట్ ఆల్ ద లెవెల్స్ అండ్ ఎన్ష్యూర్స్ ఎఫెక్టివ్ కంట్రోల్. ఓకే, మంచి గుడ్ కమ్యూనికేషన్ ఉంటుంది ఇఫ్ వీ ఫాలో దిస్ మోడర్న్ ఆర్ కాంటెంపరీ ఆర్గనైజేషనల్ థియరీ ఎట్ ఆల్ ద లెవెల్స్ అంట. అండ్ ఇట్ ఎన్ష్యూర్స్ ఎఫెక్టివ్ కంట్రోల్. ఎందుకు? బికాస్ వీఆర్ లుకింగ్ ఎట్ ఎ కంపెనీ యాజ్ అ సిస్టమ్. ఇందులో వర్క్ చేసే ఎంప్లాయీస్ని సపరేట్గా, కంపెనీ గోల్స్ కంపెనీని సపరేట్గా ఇంతకుముందు థియరీస్లా చూడట్లేదు, అన్నీ కలిపేసి వీఆర్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ అ హోల్. ఓకే, సో అలా. దెన్ నెక్స్ట్, సో మనకు మోడర్న్ థియరీ ఆర్ కాంటెంపరీ ఆర్గనైజేషనల్ థియరీలో 2 టైప్స్ ఉన్నాయమ్మా. సిస్టమ్స్ థియరీ ఆఫ్ ఆర్గనైజేషనల్ మేనేజ్మెంట్ అండ్ కంటింజెన్సీ థియరీ. ఓకే, సో ఫస్ట్ ఈ 2 థియరీస్ చూద్దాం. ఫస్ట్ ఈ థియరీ చూద్దాం మనం, మోడల్ ఆఫ్ సిస్టమ్స్ థియరీ. ఈ డయాగ్రామ్ చూస్తేనే సింపుల్గా మీకు అర్థమైపోతుంది. ఇన్పుట్ కింద ఏమి ఇస్తున్నాము? ఆల్ ద 4 రిసోర్సెస్: మనీ, మెన్, మెటీరియల్, మెషినరీ, టెక్నాలజీ. ఓకే, దెన్ అవి మనం అన్నీ ఇంటర్నల్గా ఇచ్చినప్పుడు అది ట్రాన్స్ఫార్మ్ అవుతోంది. మనీ వెళ్ళి స్టాక్ కింద మారుతోంది. ఓకే, స్టాక్ వచ్చి ప్రోడక్ట్ కింద మారుతుంది, ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్తుంది, మార్కెట్లో సేల్స్ జరుగుతున్నాయి. ఓకే, అలా రకరకాలుగా మేనేజ్మెంట్ యాక్షన్స్, ఎంప్లాయీ జాబ్ యాక్టివిటీస్, ఆపరేషన్ మెథడ్స్, ఇవన్నీ జరుగుతున్నాయి ట్రాన్స్ఫర్మేషన్. అవుట్పుట్ కింద ఏమొస్తుంది మనకి? ప్రోడక్ట్ తయారై బయటికి వస్తుంది, లేదా సర్వీస్ ఉంటుంది, ఫైనాన్షియల్ స్టాండింగ్. ఓకే, అంటే మనకి ఆ ప్రోడక్ట్ సేల్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఇన్కమ్ ఇన్ రిటర్న్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇది యాక్చువల్ బిజినెస్ ప్రాసెస్. కానీ ఇక్కడ కీ రోల్ ప్లే చేసేదే ఇది ఫీడ్బ్యాక్. సో ఇక్కడ ఏదో డిఫరెన్స్ వచ్చింది, సో మానిటరీగా డౌన్ అయ్యింది బిజినెస్. ఎందుకు అయ్యింది? ఫీడ్బ్యాక్, స్టడీ ఇట్. ఓకే, బేస్డ్ ఆన్ ద సప్లయర్స్ అండ్ ద గవర్నమెంట్. స్టడీ చేసి మళ్ళీ నీ ఇన్పుట్ ప్రాసెస్ మార్చు. ఇన్పుట్ మారిస్తే మళ్ళీ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాసెస్ మారుతుంది, మళ్ళీ అవుట్పుట్ మారుతుంది, మళ్ళీ సక్సెస్ కాలేదా రిపీట్. ఇట్స్ ఎ సైకిల్, ఇట్ కీప్స్ ఆన్ రిపీటింగ్. ఓకే, అందుకే ఇక్కడ ఆరో మార్క్స్ ఇచ్చారు. ఇట్ కీప్స్ ఆన్ రిపీటింగ్. అండ్ ఇది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, మైక్రో ఎన్విరాన్మెంట్. అండ్ ఇది ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, మ్యాక్రో ఎన్విరాన్మెంట్. ఓకే, మ్యాక్రోలో మనకి ఎంప్లాయీస్ వీళ్ళందరూ వస్తారు. ఓకే, సో ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ అ సిస్టమ్. అందుకే దీన్ని సిస్టమ్స్ థియరీ అన్నారు. ఓకే, దెన్ లెట్ us see next type of theory, contingency theory. Contingency approach is based on continuous changes that happen in the business environment. నేను ఇందాకే చెప్పాను, బిజినెస్ ఎన్విరాన్మెంట్ మారుతూనే ఉంటుంది. సో కంటింజెన్సీ అనే పదం ఇంగ్లీష్ మీనింగే అదమ్మా, సంథింగ్ దట్, ఇక్కడ అదే రాసండి. ఏ కంటింజెన్సీ ఈజ్ అన్ ఈవెంట్ దట్ మైట్ హ్యాపెన్. ఓకే, ఇట్స్ నాట్ సర్టెన్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. అంటే జరుగుతుందో జరగదో తెలీదు, బట్ జరగచ్చు. బట్ దెర్ ఈజ్ అ పాసిబిలిటీ దట్ ఇట్ మైట్. గుడ్ మేనేజర్స్ నీడ్ టు కన్సిడర్ కంటింజెన్సీస్ వెన్ మేకింగ్ ప్లాన్స్. సో ఒక ప్లాన్ వేసినప్పుడు ఒక బెస్ట్ మేనేజర్ అయితే ఈ ప్లాన్ జరగచ్చు జరగకపోవచ్చు అన్న బేసిస్లోనే, కానీ జరగాలి అని కోరుకుంటూ వేయాలి. ఓకే, దెన్ ఓన్లీ ఈ ఎన్విరాన్మెంట్లో నువ్వు సస్టైన్ అవ్వగలుగుతావు. ఓకే, ఫస్ట్ అటెంప్ట్లోనే ఉన్న మనీ అంతా ఇన్వెస్ట్ చేసి పెట్టి ఫెయిల్డ్ హియర్, దెన్ నో మనీ టు స్టార్ట్ అగైన్. నో, నాట్ లైక్ దట్. ప్లాన్ అకార్డింగ్లీ ఫెయిల్ అవ్వచ్చు. సో లెట్స్ మేక్ ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి. సో ఈ ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డికి కూడా నేను ఇన్వెస్ట్మెంట్ పక్కన పెట్టుకుంటాను. సో ముందు చూపు ఉండాలి. సో ద కంటింజెన్సీ మేనేజ్మెంట్ అప్రోచ్ సేస్ దెర్ ఈజ్ నో సింగిల్ గుడ్ వే ఆఫ్ మేనేజింగ్ అ బిజినెస్. సో బెస్ట్ వే, పలానా బెస్ట్ వే, ఇలా చేస్తే బిజినెస్ బాగుంటుంది అని ఏం లేదు. సిచ్యువేషన్స్ ప్రకారమే బిజినెస్, మన వే ఆఫ్ డూయింగ్ అవర్ బిజినెస్ మారుతుంది.
అదే ఇక్కడ అంటున్నారు. ఇన్స్టెడ్ ఏ మేనేజర్ మస్ట్ బి రెడీ టు చేంజ్ టు ఫిట్ ఇన్ వాట్స్ బెస్ట్ విత్ ద ఎన్విరాన్మెంట్. In other words, the organizational structure and the management style should depend on the types of tasks that are done in the business. Okay, so organizational structure మార్చుకుంటాము, మన సిచ్యువేషన్ ప్రకారము మన మేనేజ్మెంట్ స్టైల్ కూడా మార్చుకుంటాం. సమ్టైమ్స్ మేనేజర్ ఆటోక్రటిక్గా బిహేవ్ చేయొచ్చు. ఓకే, అంటే లైక్ ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, దెన్ he might not ask you for your acceptance. He may directly assign you some work. In some situations he may take your approval. నీకు ఇష్టమేనా ఈ పని చేయమని, చేస్తావా అని ఒకసారి అడుగుతారు, ఒకసారి ఈ పని చేయాల్సిందే నువ్వు అని చెప్తారు. సో ఇట్ డిపెండ్స్, సిచ్యువేషన్ని బట్టి నీ మేనేజ్మెంట్ స్టైల్ మారుతుంది, నీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ కూడా మారుతుంది. అందుకే నువ్వు టీమ్స్ మారుతూ ఉంటాయి కంపెనీలో. ఒక ప్రాజెక్ట్ అయిపోయిందా, ఎవ్రీ టీమ్ ఈజ్ టెంపరీ. ప్రాజెక్ట్ అయిపోయిందా, టీమ్ కూడా విడిపోతారు. మరి కొత్త ప్రాజెక్ట్ వచ్చిందో మళ్ళీ డిఫరెంట్ టీమ్స్ ఫామ్ అవుతాయి. సో అలా ఓకే, నథింగ్ విల్ బి ఫిక్స్డ్ హియర్. ఒక ఫిక్స్డ్ స్ట్రక్చర్ అనేది ఉండదు. వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మస్ట్ బి కన్సిడర్డ్ అండ్ ద ఫోకస్ షుడ్ బి ఆన్ ద యాక్షన్ దట్ బెస్ట్ ఫిట్స్ ద గివెన్ సిచ్యువేషన్. ఓకే, సో ఇలా నువ్వు కంటింజెన్సీలో ప్లాన్ చేస్తున్నప్పుడు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేస్తాం. అలాగే మన బెస్ట్ యాక్షన్ ఏంటి ఈ పలానా సిచ్యువేషన్కి, దాన్ని ఆ పలానా డెసిషనే మనం తీసుకుంటాం. ఓకే, సో మరి ప్రాపర్టీస్ ఏంటి ఆఫ్ కంటింజెన్సీ థియరీ? Theory is practical and it is equally important for every organization. Definitely మనకంటూ మన కంపెనీకంటూ ఒక పాలసీ థియరీ అనేది ఉండాలి. థియరీ డజంట్ బిలీవ్ ఇన్ ఇట్ ఇన్ వన్ బెస్ట్ వే. సో నీకు ఇది వర్కౌట్ అవ్వట్లేదా, దెన్ చేంజ్. ఇది సిస్టమ్స్లో సేమ్ వే ఇక్కడ కూడా చెప్తున్నారు, కానీ డయాగ్రమాటిక్గా కాకుండా ఇన్ డిఫరెంట్ వే. కంటింజెన్సీ ఉంటుంది, సో చేంజ్ వచ్చిందా, చేంజ్ ప్రకారం మారు, ఇదే బెస్ట్ వే అని డిసైడ్ చేయకు. ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ యూనిక్, సో మేనేజర్ హ్యాస్ టు బీ ఏబుల్ టు అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇండివిజువల్లీ. ఓకే, నాట్ ఎవ్రీ ఆన్సర్ విల్ బీ ది ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. సో క్వశ్చన్ మారుతుందా, ఆన్సర్ కూడా మారుతుంది. అప్లైడ్ ఇన్ యాక్టివిటీస్ ఆఫ్ మోటివేటింగ్, లీడింగ్ అండ్ స్ట్రక్చరింగ్ ది ఆర్గనైజేషన్. ఆబ్వియస్లీ ఇంత డీప్గా మనం ఇఫ్ వీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ అ బిజినెస్, దెన్ డెఫినెట్లీ మోటివేషన్ విల్ హ్యాపెన్, లీడర్షిప్ విల్ టేక్ ప్లేస్ అండ్ a good structure of company will take place. The other potentials of application are, first one, employee development and training. Obviously ఎంప్లాయీ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇన్పుట్లో ఎంప్లాయీ ఉన్నాడు, ఎంప్లాయీ అంత డెవలప్డ్ లేకపోతే ఇక్కడ బెస్ట్ పర్ఫార్మెన్స్ రాదు. కాబట్టి ఎంప్లాయీ డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ. యాజ్ వెల్ యాజ్ హ్యూమన్స్కి కూడా మెయిన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఇట్ విల్ హ్యాపెన్. దెన్ నెక్స్ట్ బి, డెసిషన్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. సో వర్క్ చేసే వాళ్ళకి ద సిచ్యువేషన్ రియాలిటీ అర్థమవుతుంది. సో డీసెంట్రలైజ్ చేసే, యూ డోంట్ డిసైడ్ ఆన్ ఎవ్రీథింగ్. ఓకే, యూ డోంట్ డిసైడ్ వాట్ యువర్ ఎంప్లాయీ షుడ్ డూ. ఫ్యూ డెసిషన్స్ వాళ్ళకు వదిలేసేయచ్చు ఏది ఎలా వర్క్ చేయాలి అనేది. దెన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్. గుడ్ కమ్యూనికేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఉండాలి కంపెనీలో. దెన్ ప్లానింగ్, ఇన్ఫర్మేషన్, డెసిషన్ సిస్టమ్స్. ఓకే, ఎంప్లాయీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని బేసిస్ డెసిషన్స్ తీసుకోవటం మనం అలవాటు చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ కంటింజెంట్ కంపెనీ ఆర్ కంటింజెన్సీ థియరీ బేస్డ్ కంపెనీ. ఓకే, మరి ఇది ఎఫెక్ట్ ఆన్ మేనేజర్ ఎలా ఉంటుంది? బై అప్లయింగ్ కంటింజెన్సీ థియరీ టు ద స్టడీ ఆఫ్ మేనేజ్మెంట్ యూ విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అండర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఆబ్వియస్లీ నువ్వు సిచ్యువేషన్కి నీకు ఎక్స్పీరియన్స్ వస్తూనే ఉంటుంది, కొత్త ఎక్స్పీరియన్స్. సో మేనేజర్ కూడా ఇంప్రూవ్ అవుతాడు.
You will recognize that the successful application of a technique in one situation does not guarantee success in another. ఒక సిచ్యువేషన్లో ఇది వర్కౌట్ అయింది, అలానే ఇంకో సిచ్యువేషన్లో వర్కౌట్ కాకపోవచ్చు. ఓకే, rather you will be able to examine each situation in terms of how it is affected by contextual, organizational and human dimensions. ఇన్ని డైమెన్షన్స్లో ఒక్కొక్క సిచ్యువేషన్ని స్టడీ చేస్తావు, నీకు ఎక్స్పీరియన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మేనేజర్కి. యాజ్ ఎ రిజల్ట్ యువర్ ఓవరాల్ ఎబిలిటీ టు కరెక్ట్ ప్రాబ్లమ్స్ అండ్ టు బికమ్ మోర్ ఎఫెక్టివ్ యాజ్ అ మేనేజర్ విల్ ఇంక్రీజ్. ఇందాక నేను చెప్పింది. అండ్ కంటింజెన్సీ థియరీ ఈస్ డిజైన్ టు ప్రొవైడ్ ద మేనేజర్ విత్ ద కేపబిలిటీస్ టు ఎగ్జామైన్ న్యూమరస్ పాసిబుల్ సొల్యూషన్స్ టు ఎ ప్రాబ్లమ్. సో ఒక్క సొల్యూషన్ కాదు, ఒక 10 సొల్యూషన్స్ ఒక ప్రాబ్లమ్కి ఇవ్వగలిగే కెపాసిటీ నీకు పెరుగుతుంది వెన్ యూ డీల్ విత్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అంటే సిచ్యువేషన్ని సెపరేట్గా చేసుకొని అంత కలిపి కాకుండా సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ నువ్వు ఆలోచిస్తే ఒక మేనేజర్గా, దట్స్ కాల్డ్ యాజ్ కంటింజెన్సీ థియరీ. ఓకే, సో మరి క్రిటిసిజం ఏంటి? మోడర్న్ అప్రోచ్ అంటున్నారు, చాలా చేంజ్ చేశారు. సిస్టమ్స్ థియరీ ఉంది, కంటింజెన్సీ థియరీ ఉంది, విచ్ ఆర్ సో పర్ఫెక్ట్, బట్ స్టిల్ వీ విల్ హ్యావ్ సమ్ క్రిటిసిజం. ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఎ యూనిఫైడ్ థియరీ ఆఫ్ ఆర్గనైజేషన్ బట్ మిక్స్చర్ ఆఫ్ సెవరల్ థియరీస్. సో యా, ఆఫ్ కోర్స్, ఎందుకంటే అన్ని థియరీస్ కలిపి ఫామ్ చేసిన థియరీ ఇది, సెపరేట్గా స్టడీ చేసింది కాదు. ఇట్ ఈస్ based on past empirical studies and there is nothing new in it. కొత్తగా ఏం లేదు, అందరూ స్టడీ చేసిన దాన్ని బేస్ చేసుకొని డెవలప్ చేసిన థియరీ. ఇట్ డస్ నాట్ ఐడెంటిఫై ద ప్రిసైజ్ రిలేషన్షిప్స్ అమాంగ్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్. సో అంత బాగుంది, ఇంటర్నల్గా ఇలా చేయాలి అలా చేయాలంటున్నారు, కానీ ప్రిసైజ్గా అంటే బెస్ట్గా కంపెనీ అవుట్ సైడ్ రిలేషన్స్కి మనం ఇక్కడ ఎక్కువ ఏం మాట్లాడుకోలేదు. అంటే ఒక ఎంప్లాయీతో కంపెనీ మేనేజర్ ఎలా ఉండాలి, ఒక ఎంప్లాయీ మేనేజర్తో ఎలా ఉండాలి, ఇద్దరు కలిసి బయట వాళ్ళతో ఎలా ఉండాలి అనుకున్నాం, కానీ ఒక కంపెనీ హౌ టు డీల్ విత్ ది అవుట్ సైడర్స్ మనం అసలు ప్రిసైజ్గా డిఫైన్ చేసుకోలేదు. దెన్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ స్మాలర్ ఆర్గనైజేషన్స్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ వెరీ బిగ్ కంపెనీస్. సోల్ ప్రొప్రైటర్షిప్కి కాంటెంపరీ మోడర్న్ అప్రోచ్ అప్లై చేయలేం. ఓకే, ఇట్స్ ఫర్ బిగ్గర్ కంపెనీస్, సో ఇట్ ఈస్ ఆల్సో ఎ డ్రాబ్యాక్. సో ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నానమ్మా. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇక్కడి దాకా వీ హ్యావ్ సీన్ ద ఇంట్రొడక్షన్ టు ఆర్గనైజేషన్స్, అండ్ నెక్స్ట్ వీడియోలో ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఇంట్రొడక్షన్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.